ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్ ఆలోచించే ఒక విషయం ఏంటంటే, నా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కి ఎక్కువ వారంటీ ఉంటే బావుంటుంది. ఎందుకంటే నాకేమైనా ఇష్యూస్ వస్తే వారంటీ కోసం డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. రెండోది పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే ఆలోచిస్తూ ఉంటారు. సో, ఎగ్జాక్ట్‌గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి ఒక 8 ఇయర్ పాటు వారంటీ అయితే అందిస్తున్నారు బ్యాటరీ ప్యాక్ మీద. దాన్నే 870 వారంటీ అని కూడా పిలుస్తున్నారు. నాట్ ఓన్లీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు, ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ కొన్ని కూడా ఇలాంటి 8 ఇయర్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈరోజు మన వీడియోలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అందిస్తున్న 870 వారంటీ నిజంగా కస్టమర్స్‌కి యూజ్ అవుతుందా? ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అలానే కాంప్లికేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? సో, మీరు జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోకపోతే మీరు 8 ఇయర్ వారంటీ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదా? కంప్లీట్ క్వెషన్స్‌కి క్లారిఫికేషన్ అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ ఈ 8 ఇయర్ వారంటీ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ కి ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే అందించారనమాట. మీకు ఏథర్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్, అది ఏథర్ రిస్తా కానివ్వండి లేదా ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే గనక 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ మాత్రమే ఇస్తారు. అలానే ఏథర్ స్టాక్ ప్రో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల పాటు ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది లభిస్తుంది అనమాట. ఎవరికైతే ఈ 870 వారంటీ కావాలనుకుంటున్నారో, సో ఎడిషనల్ ప్రొటెక్షన్ అంటే 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలనుకుంటే మాత్రం మీరు ఎడిషనల్ గా ఇంకొక ₹4,999 పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏథర్ సంబంధించిన 870 బ్యాటరీ ప్యాక్ వారంటీలో మెయిన్ హైలైట్స్ చూస్తే 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ పాటు కవరేజ్ చేస్తామని చెప్తున్నారు. 70% బ్యాటరీ హెల్త్ అష్యూరెన్స్ అందిస్తామని చెప్తున్నారు. ఇన్ కేస్ 70% గానే డ్రాప్ అవుతే గనక రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ కాన్ఫిడెన్స్ లభిస్తుందని చెప్తున్నారు. లాంగ్ టర్మ్ రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తున్నారు. ట్రాన్స్ఫరబుల్ వారంటీ అని చెప్తున్నారు. దీని గురించి నేను ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను. ఇది ఈ పర్టికులర్ 870 బ్యాటరీ ప్యాక్ వారంటీలో ఉన్న హైలైట్స్ అనమాట. ఈ పర్టికులర్ 870 వారంటీ తీసుకుంటే కస్టమర్స్ కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ విషయం ఏంటంటే 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల పాటు కవరేజ్ అయితే లభిస్తుంది. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దీన్ని బాధ్యత తీసుకుంటారు మీ బ్యాటరీ ప్యాక్ కి. వాస్తవానికి 3 సంవత్సరాల పాటు 30,000 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిఫాల్ట్ గా. బట్ ఇది తీసుకుంటే మాత్రం 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ పాటు కవరేజ్ ఉంటుంది కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ అయితే మీకు లభిస్తుందని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఐడియల్ డీప్ డిశ్చార్జ్ కవర్ చేస్తామని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఒక కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకుండా పక్కన పెట్టేశారు, సో లేదంటే ఛార్జింగ్ పెట్టకుండా పక్కన పెట్టేస్తారు అనుకుందాం, 0% వచ్చేస్తుంది. సో యూజువల్ గా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వారంటీని రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు ఒకవేళ డీప్ డిశ్చార్జ్ అవుతాయి. బట్ మీరు కనుక 870 వారంటీ తీసుకుంటే కనుక ఇలా డీప్ డిశ్చార్జ్ చేసినప్పటికీ కూడా మీకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది కవర్ అవుతుంది ఇన్ కేస్ ఆ టైంలో బ్యాటరీ ప్యాక్ పోతే గనక. మూడోది ఏంటంటే 70% ఆఫ్ మినిమం బ్యాటరీ హెల్త్ అష్యూరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు 8 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా మీకు ఉదాహరణకి ఒక 100 కిలోమీటర్ రేంజ్ వచ్చేది అనుకోండి, మినిమం అంటే ఈ 8 సంవత్సరాల టైంలో ఎప్పుడైనా కూడా మీకు మినిమం అనేది 70 కిలోమీటర్ల రేంజ్ అబవ్ వస్తుంది. ఒకవేళ 70 కిలోమీటర్ల కన్నా తగ్గింది అనుకోండి, మీకు రీప్లేస్మెంట్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ గా 100 కిలోమీటర్స్ తీసుకున్నాను కాబట్టి 70%. ఒకవేళ మీ వెహికల్ రేంజ్ 150 అనుకోండి, దానికి 70% క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా 70% వరకు కూడా మీకు మినిమం బ్యాటరీ హెల్త్ అష్యూరెన్స్ అనేది ఈ బ్యాటరీ బ్యాక్ వారంటీలో అయితే అందిస్తున్నారు అనమాట. నెక్స్ట్ నో క్లెయిమ్ అమౌంట్ క్యాప్ అని చెప్తున్నారు. సో ఈ 8 ఇయర్ టైంలో మీకు ఏమన్నా రీప్లేస్మెంట్ చేసే టైంలో పలానా ఎక్స్ అమౌంటే కవర్ అవుతుందని కాదు, మీరు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అంతా కూడా 8 ఇయర్ వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆ ఒక అడ్వాంటేజ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రీ బ్యాటరీ రీప్లేస్మెంట్ బిలో 70%. సో ఎప్పుడైతే 70% కన్నా డ్రాప్ అవుతుందో మీకు వచ్చే స్కూటర్ రేంజ్ 70% రేంజ్ కన్నా తగ్గితే గనక మీకు ఫ్రీ బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ లేబర్ ఛార్జెస్ ఇంక్లూడెడ్. సో మీరు రీప్లేస్మెంట్ చేసుకునే టైంలో మీకు లేబర్ ఛార్జెస్ అనేది అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఆ లేబర్ ఛార్జెస్ కూడా ఈ ప్లాన్ లోనే కవర్ చేస్తారు అనమాట. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్. నెక్స్ట్ కవర్స్ బ్యాటరీ డిగ్రేడేషన్. సో ఈ 8 ఇయర్స్ టైంలో మీకు బ్యాటరీ డిగ్రేడేషన్ జరుగుతుంది కదా. వాస్తవానికి ఒకవేళ మీరు 8 ఇయర్ వారంటీ తీసుకోలేదు, ఒకవేళ 50% డిగ్రేడ్ అయిపోవచ్చు. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఆ 50% డిగ్రేడేషన్ అయిపోయినా ఏథర్ ఎనర్జీ టర్మ్స్ ఏం చెప్తున్నాయి, 70% మినిమం ఉంటుంది. ఒకవేళ దానికన్నా తగ్గితే మేము కవరేజ్ చేస్తామని చెప్తున్నారు. సో అలాగా ఆ డిగ్రేడేషన్ కూడా వీళ్ళు కవర్ చేస్తామని చెప్తున్నారు. సో దానికి బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. సో వాస్తవానికి వీళ్ళు 100% కి బాధ్యత తీసుకోవట్లా, 30% కన్నా డ్రాప్ అవుతే కనుక ఆ బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫరబుల్ పాలసీ. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాటరీ ప్యాక్ వారంటీస్, ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీస్ ట్రాన్స్ఫర్ చేసుకోలేము అనమాట. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు కనుక ఈ ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ 870 వారంటీ తీసుకుంటే మీరు వేరే వాళ్ళకి అమ్మేశారు అనుకోండి, దాన్ని
సెకండ్ ఓనర్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఇస్తున్నారు. కవర్స్ బిఎంఎస్ ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్. సో బిఎంఎస్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్ లాంటివి వచ్చినా కూడా దాన్ని ఈ వారంటీలో కవర్ చేస్తారనమాట. సో దానికి బిఎంఎస్ అయినా పాడైంది అనుకోండి, దానికి సంబంధించిన కూడా డబ్బులు మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ సర్వీస్ సెంటర్ వాలిడేషన్ సపోర్ట్. సో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ తగ్గిపోయిందని మీరు 8 ఇయర్ వారంటీ తీసుకున్నారు. మరి అది మీకు ఎలా తెలుస్తుంది? మీ వరకు మీకు రేంజ్ డ్రాప్ అయింది అనుకుంటారు, బట్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయాలంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాలిడేషన్ చేయాలి కదా. ఆ సపోర్ట్ కూడా ఫ్రీగా లభిస్తుంది, మీకు అడిషనల్ డబ్బులు ఏమి తీసుకోరు. 10 పాయింట్స్ అని మెయిన్ గా ఎవరైతే 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ తీసుకుంటారో మీకున్న బెనిఫిట్స్ అనమాట, మేజర్ గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని కాంప్లికేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేవన్నమాట. అందులో ఫస్ట్ ఏంటంటే నెగ్లిజెన్స్ డ్యామేజ్ నాట్ కవర్డ్ అని చెప్తున్నారు. సో నెగ్లిజెంట్ డ్యామేజ్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఎంత చెప్పాను, ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు 0% వరకు మీరు కనుక ఛార్జింగ్ పెట్టకుండా వదిలేసినప్పటికీ కూడా మీకు 8 ఇయర్ వారంటీలో కవరేజ్ అవుతుందని చెప్తున్నారు. ఒక రకంగా మీరు చూసుకోకుండా వదిలేశారు. మీరు అలా ఒకసారి లేకపోతే 2 సార్లు అలా వదిలేసినా మీరు కవర్ చేస్తారు. బట్ పదే ఒక 5 సార్లు 10 సార్లు పదే మీరు చేస్తే అది కాస్త కస్టమర్ నెగ్లిజెన్సీలోకి వెళ్తుంది. కాబట్టి ఇలా మీరు ఏదైతే కస్టమర్ నెగ్లిజెన్సీలో ఉన్న ప్రతి పాయింట్ కి కూడా మీరు 8 ఇయర్ వారంటీ అనేది అప్లికబుల్ కాదని చెప్తారు. ఉదాహరణకి బాగా వరదల ప్రాంతంలో ఉంది, మీరు తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకొచ్చి ఆ స్కూటర్ కంప్లీట్ గా ముంచేశారు అనుకోండి, అప్పుడు బ్యాటరీ ప్యాక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది కూడా కవర్ చేయదు. ఇది ఎందుకంటే అది నెగ్లిజెన్సీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీరు లోడ్ ఉంది, స్కూటర్ యూజువల్ గా ఒక 150-200 kgs వరకు మీరు లోడ్ వేయచ్చు. బట్ ఆ స్కూటర్ లో 350 kg అలా వేసి పదే యూజ్ చేస్తున్నారు, అది కూడా నెగ్లిజెన్సీకి వస్తుంది. సో ఇలా ఏదైతే నెగ్లిజెన్సీ పాయింట్స్ వస్తాయో అలాంటి ఇష్యూస్ వస్తే కనుక మీకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది కవర్ చేయరు, 8 ఇయర్ వారంటీ అనేది. నెక్స్ట్ అనాథరైజ్డ్ మోడిఫికేషన్స్. స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత మీకు 8 ఇయర్ వారంటీ ఉన్నప్పటికీ మీరు స్కూటర్లో ఏమైనా ఎడిషనల్గా ఉన్న స్కూటర్ని కాస్త మోడిఫికేషన్స్ చేయించడం, ఏమన్నా వెల్డింగ్ లాంటివి చేసి ఏమైనా కొత్త పార్ట్స్ని యాడ్ చేసినా కూడా దానికి మీకు 8 ఇయర్ వారంటీ అనేది కవర్ అవ్వదు అనమాట. నెక్స్ట్ థెఫ్ట్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ ఫ్లడ్ ఫైర్ ఎక్స్క్లూడెడ్ అని చెప్తున్నారు. సో స్కూటర్ ఎప్పుడైనా థెఫ్ట్కి గురైంది అనుకోండి, థెఫ్ట్కి గురైనప్పుడు 8 ఇయర్ వారంటీ రాదు. నెక్స్ట్ యాక్సిడెంట్కి గురైనా 8 ఇయర్ వారంటీ రాదు. నెక్స్ట్ ఫ్లడ్స్, బాగా వరదల ప్రాంతంలో విన్న ఈ 8 ఇయర్ వారంటీ అనేది అప్లికబుల్ కాదు, ఫైర్ ఎక్స్క్లూడెడ్. సో ఏమన్నా మంటలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా 8 ఇయర్ వారంటీ అనేది కవర్ అవ్వదని చెప్తున్నారు అనమాట. ఇంకొక విషయం అనమాట, మీరు బ్యాటరీ ప్యాక్ లో ప్రాబ్లం వచ్చి ఏమైనా ఫైర్ అయితే కవర్ చేస్తారు, బట్ ఇక్కడ ఫైర్ ఎక్స్క్లూడెడ్ అంటే ఎక్స్టర్నల్ గా ఏమైనా ఫైర్ జరిగినప్పుడు అప్పుడు మీకు కవర్ అవుతుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ డ్యామేజ్ మరియు న్యాచురల్ వేర్ అండ్ టైర్. సో మీరు వెహికల్ లో ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా చేసుకుని వచ్చారు, లేదంటే న్యాచురల్ గా వేర్ అండ్ టైర్, కొన్ని పార్ట్స్ ఉంటాయి, కొన్ని సంవత్సరాల తర్వాత న్యాచురల్ గానే కొన్ని పార్ట్స్ అనేవి పోతాయి. సో వాటిని కూడా కవర్ చేయడం అనమాట. మాక్సిమం ఈ పర్టికులర్ 8 ఇయర్ వారంటీ అనేది బ్యాటరీ ప్యాక్ రిలేటెడ్ గా మాత్రమే కవరేజ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ 8 ఇయర్ వారంటీ మీకు కావాలనుకుంటే మీ స్కూటర్ కొనుగోలు చేసిన 90 days లోనే ఈ పర్టికులర్ 8 ఇయర్ వారంటీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేదనుకోండి మీకు యాక్చువల్గా ఆ ప్లాన్ అప్లికబుల్ కాదు. సో ఒకవేళ 8 ఇయర్ వారంటీ తీసుకుంటే వెహికల్ కొన్న 90 days లో మీరు ఈ ఎడిషనల్ 8 ఇయర్ వారంటీ ప్లాన్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే బ్యాటరీ హెల్త్ అనేది రిలయబుల్ ఆఫ్టర్ ఓన్లీ 10,000 kilometers. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ డౌట్ రావచ్చు, అదేంటి 10,000 kilometers తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ బ్యాటరీ హెల్త్ రిలయబుల్ గా ఉంటుంది అంటున్నారు, మరి వీళ్ళు 80,000 kilometers పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎలా ఇస్తున్నారని చెప్పి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక బిఎంఎస్, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న బిఎంఎస్ ఏదైతే ఉంటుందో అది రోజు క్యాలిబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది మీరు వాడే యూసేజ్ ప్యాటర్న్ బట్టి. సో ఉదాహరణకి ఒక ఫస్ట్ 10,000 kilometers వరకు మాత్రం ఈ బిఎంఎస్ ఏంటంటే వాడిన విధానాన్ని బట్టి 100 kilometers రేంజ్ అని చూపించింది, లేకపోతే ఈ పర్టికులర్ ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత ఇంత రేంజ్ అని చూపిస్తుంది కదా. ఇందులో కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు అనమాట, ఎందుకంటే బిఎంఎస్ మీరు వాడే విధానాన్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి. వన్స్ 10,000 kilometers దాటిన తర్వాత యాక్యురేట్ గా రిజల్ట్స్ వస్తుందని చెప్పి దీని ఉద్దేశం అనమాట. ఈ బ్యాటరీ హెల్త్ అనేది మీరు 10,000 kilometers తర్వాత మీరు చెక్ చేసుకుంటే మాత్రమే రిలయబుల్ డేటా వస్తుందని చెప్తున్నారు. సో 10,000 kilometers లోపు మీరు రేంజ్ రిలేటెడ్గా చెక్ చేసుకున్నారే నాకు సరిగ్గా తక్కువ రేంజ్ వస్తుందని మీరు ఏమైనా కంగారు పడితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే 10,000 kilometers దాటిన తర్వాత మాత్రమే మీకు యాక్చువల్ డేటా బిఎంఎస్ నుంచి కరెక్ట్ డేటా వస్తుంది, దాని డేటాను మేము వ్యాలిడేట్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, ఈ పాయింట్ కూడా ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ కవరేజ్ అనేది 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏదైతే ఉందో ఇన్వాయిస్ డేట్,
మీరు ఏదైతే ఇన్వాయిస్ తీసుకుంటారో వెహికల్ సంబంధించింది ఆ ఇన్వాయిస్ డేట్ నుంచి మాత్రమే ఈ 8 ఇయర్ వారంటీ అనేది కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సర్వీస్ సెంటర్ ఇన్స్పెక్షన్ అనేది అవసరం. మీకు అనిపించవచ్చు రేంజ్ తగ్గిపోయింది, నాకు ఇంకా 8 ఇయర్ వారంటీ కవర్ చేసి బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేసేయమంటే చేశారు. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతే వాళ్ళు టెస్ట్లని చేసిన తర్వాత మాత్రమే మీకు 8 ఇయర్ వారంటీ అనేది కవర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెహికల్ డేటా లాగ్స్ యూస్డ్ ఫర్ వాలిడేషన్. అంటే ఏంటంటే మీ యొక్క వెహికల్ డేటా ఉంటుంది కదా, మీరు 8 ఇయర్స్ పాటు వాడిన టైంలో మీకు డేటా అంతా కూడా 8 ఇయర్ వారంటీ సంబంధించిన కవరేజ్ కోసం ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుంటారు అనమాట. మీరు ప్రాపర్ గానే బ్యాటరీని యూజ్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే ఏమన్నా రాంగ్ చార్జర్స్ లాంటివి యూజ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి చాలా డేటాని ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గ్యాదర్ చేస్తారనమాట. సో ఈ 8 ఇయర్ సంబంధించిన డేటాని మాత్రం మీ దగ్గర నుంచి అయితే వీళ్ళు సేకరిస్తాం అనేది చెప్తున్నారు. వెహికల్ డేటా లాగ్స్ అనేవి ఈ 8 ఇయర్ వారంటీని కవర్ చేయడం కోసం కవరేజ్ తీసుకుంటాం అనేది చెప్తున్నారు. నెక్స్ట్ మస్ట్ ఫాలో నార్మల్ యూస్ కండిషన్స్. సో ఈ బేసిక్ గా ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ కస్టమర్స్ ఎవరైతే సెర్టైన్ రూల్స్ ఫాలో అవ్వాలి, లైక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ని యూజ్ చేయాలి, లేకపోతే సేఫ్గా మీ వెహికల్ని చూసుకోవాలి, ఇలాంటి బేసిక్ నార్మల్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈథర్ ఎనర్జీ సంబంధించిన 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీలో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం మీకు 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది మీ నెగ్లిజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 కేసెస్లో మీకు కవర్ అవుతుంది. బట్ పదే మీకు యూజర్ పరంగా పదే ఆ బ్యాటరీ ప్యాక్ ని డీప్ డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా కవర్ అవ్వదు అనమాట. సో 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏదైతే ఉందో, ఎవరైతే ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తానో, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు బ్యాటరీ ప్యాక్ పరంగా నాకు ఇబ్బందులు ఏమి ఉండకూడదు అనుకుంటే మీకు 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది తీసుకోవచ్చు. సో కంపెనీ వాళ్ళు అయితే మీకు చాలా వరకు పాయింట్స్ అనేవి ఈ 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీలో అయితే కవర్ చేస్తున్నారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి, అవేంటి మీరే కావాలని నెగ్లిజెన్స్ చేస్తూ అసలు ఇదేం పట్టించుకోకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం, ముఖ్యంగా వరదలు లాంటివి కానివ్వండి, పదే డీప్ డిశ్చార్జ్ లాంటివి అయితే చేస్తే మీరు 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ తీసుకున్న ఉపయోగం ఉండదు. సో ఉదాహరణకు మీరు వెహికల్ కొన్నారు, దాని తర్వాత మీ దగ్గర ఇంకొక వెహికల్ వచ్చింది, సో దీన్ని పక్కన పెట్టేసి సర్లే 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉంది కదా నాకు కవర్ చేసేస్తారని చెప్పి మీరు 6 నెలలు 7 నెలలు పక్కన పెట్టేసి వాడకుండా ఉన్నా కూడా అది మీరు నెగ్లిజెన్సీలోకి వెళ్తుంది అనమాట. సో మీరు ఇన్ కేస్ తీసుకుంటే ఒక 10% 20% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటూ దాన్ని కంటిన్యూ చేసుకుంటే అప్పుడు మీకు మెయింటైన్ అవుతుంది. అంతే తప్పిస్తే మీరు కేర్లెస్గా ఉంటే ఈవెన్ 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉన్నా కూడా మీకు కాపాడలేదు అనమాట ఆ పర్టికులర్ 8 ఇయర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ. బట్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, నాకు దీనివల్ల బెనిఫిట్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈథర్ ఎనర్జీ కంపెనీ వల్ల 870 వారంటీ అనేది ఉపయోగకరంగానే ఉంటుంది. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ నాకేమన్నా 8 ఇయర్ వారంటీ కవరేజ్ అవ్వదా అంటే ఆ పాయింట్ ఎక్కడో కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు అనుకుంటే, మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పటికీ స్టిల్ మీరు పదే డీసీ సంబంధించిన ఈథర్ గ్రిడ్ దగ్గర వెళ్ళి ఛార్జింగ్ పెట్టినా కూడా స్టిల్ ఈ పాయింట్స్ అన్ని కూడా కవరేజ్ అవుతాయి అనమాట. ఇంకొకటి అండర్ 70% ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి ఇయర్ కూడా బ్యాటరీ అనేది డిగ్రేడేషన్ అయితే అవుతుంది. ఇలాగ 8 ఇయర్స్ లోపు 70% కన్నా తక్కువ డ్రాప్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు రీప్లేస్ చేస్తారు. నాకు 10% డ్రాప్ అయిపోయింది, లేకపోతే 20% రేంజ్ డ్రాప్ అయిపోయింది కాబట్టి నాకు రీప్లేస్ చేసేయమంటే రీప్లేస్ చేయరు. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ 870 వారంటీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.